ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు 3-4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న ఈ పేర్లు, ఈ ఫస్ట్ అక్షరం ఎవరితే కనుక బాగా పాపులర్ పిలిచే పేర్లు ఎవరైనా ఉన్నా కానీ మనకి తులారాశి అవుతారు. మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారండి, వాళ్ళ పేరు రామచంద్రరావు సంథింగ్ పేరు చెప్పారు. పేర్లు సర్టిఫికేట్ లో రామచంద్రరావు అని ఉంది, అందరూ చందు చందు అని పిలుస్తారని ఏదో సంథింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మా సర్టిఫికేట్ లో రామాతో స్టార్ట్ అయింది కాబట్టి నా పేరు రానా, చాతో స్టార్ట్ అయింది కాబట్టి నేను అక్షరం తీసి చూసుకోవాలని చెప్పేసి చంద్రాన. నేను అడిగాను మీ పేరు ఎక్కువ ఏమని పిలుస్తుంటే చందు చందు అని పిలుస్తారండి అని చెప్పండి. అయితే చేత చూసుకోవాలి, రాత కదా. కానీ సర్టిఫికేట్ లో ఫస్ట్ రాశారు కదండి, ఏంటంటే కన్ఫ్యూజన్. అందుకని క్లారిటీ గురించి మళ్ళీ ఇంకొకసారి మోస్ట్ పాపులర్ నేమ్ అంటారు, అంటే బాగా ఎక్కువగా పిలిచేవాళ్ళు ఏ పేర్లు ఎక్కువగా పిలుస్తుంటారు ఆ పేరుతో మాత్రమే ఫస్ట్ లెటర్ తీసుకోవాలి. అది సర్టిఫికేట్లో లెటర్ కాదు. కొంతమంది ఏమంటే మా పుట్టింట్లో గాయత్రి అని పిలిచాడు, ఇక్కడ పెళ్ళైన తర్వాత జాతకాలు కలవలేదని వేరే పేరు మార్చేసి ఇలా రకరకాలు చెబుతుంటారు. నేను అడిగాను అప్పుడు మీ అత్తవారి ఇంట్లో ఎక్కువగా మంది ఏ పేరుతో పిలుస్తారు అని, పుట్టింటి వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తారు. ఓవరాల్ గా మళ్ళీ పుట్టింట్లో ఎక్కువ మంది పిలుస్తారు, ఇక్కడ ఎక్కువ పిలుస్తారు. ఓకే, అలా పెట్టి చూసుకోవాలంటే ఎక్కువగా బాగా పాపులర్ అయిన పేరును మాత్రమే తీసుకోవాలండి, వేరే విధంగా కాదు. ఎందుకు ప్రాక్టికల్ గా ఉంటుంది. ఎస్, అయితే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సురేష్ బాబు గారు మనం ఒక ఎపిసోడ్ చేద్దామండి పేరు బలం మీద. అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు ఒక పేరు జాతకాలు కలగకపోతే మార్చుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అట్లా నెక్స్ట్ డేస్ టు కమ్ లో మనం డెఫినెట్ గా. చాలా మంది వాళ్ళకి జాతకాలు ఉండవండి, అంటే సరిగ్గా రాయకపోవటం విలేజెస్ లో కొంచెం 30-40 ఇయర్స్ బ్యాక్ అంత వాళ్ళకన్నా ఉండదండి. నాకు కరెక్ట్ గా రాయలేదు, కాకపోతే నన్ను పుట్టిన శివరాత్రి అని చెప్పేసి కొన్ని గుర్తులు చెప్పారు. అలా ట్రేస్ చేసుకొని ఆ పుట్టిన వారము శివరాత్రి అది ఎక్కడ వచ్చింది అలా పట్టుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని నేను ట్రేస్ చేసేసుకున్నాను. మా బ్రదర్ది కూడా అంతే. మా బ్రదర్ది అయితే 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు లేదు. ఆ తర్వాత మా అమ్మ గారు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారికి గుండె పోటు వచ్చిన సమయంలో ఏదో చెప్తా ఉంటారు, ఆ టైంలో పుట్టారు, ఆ టైంలో ఇలా. అలా నేను మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని అలా చేసుకున్నాను. అట్లా చేయొచ్చు, టేస్ట్ అవుట్ చేయొచ్చు. బట్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ లో ఒకటి రాస్తారు, రియల్ టైంలో ఒకటి ఉంటుంది, పేరు రకరకాలు ఉంటుంది. దీని గురించి ఒక ఎపిసోడ్ చేద్దామండి. కాల్స్ కూడా చాలా వస్తుంటాయి కదా, కన్ఫ్యూజన్ నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇందులో పేరు బలం మనకి మన శ్రీరామనవమి జరుగుతుంది కాబట్టి రా అన్న పేరుతో తులారాశి ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి రామ మనకి కలిసి వచ్చేసింది. ఇందులో గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటాం అంటే సూర్య సంచారం మేషలో, బుధుడు శుక్రుడు మీనరాశిలోనే ఉన్నారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఏప్రిల్ 3 నుంచి వెళ్ళిపోయేసి జూన్ వరకు, ఏప్రిల్ మే 2 months వాళ్ళు అక్కడే ఉంటారండి. కుజ స్తంభంలో భాగంగా అక్కడ ఉంటున్నారు అనమాట. ఇందులో కర్కాటక రాశిలో ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే యాత్రాం అంటే తీర్థయాత్రలు చేస్తారంట. రెండోది శుచం విజయం విపత్తి అని చెప్తారు, అంటే వీళ్ళు ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు బట్ ఓవరాల్ గా సక్సెస్ఫుల్ గా ఉంటారు. కొంచెం అనుకోకుండా వీళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకుంటాం అనమాట. మనం డీటెయిల్ కనుక చూస్తే వీళ్ళకి 7th house లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇది మంచి పొజిషన్ కాదండి. ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే రవి. అంటే ఈ గోచారంలో 7వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష అంటే ఇలా కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ఏమని చెప్తారు ఇంట్లో పనిచేసే మెయిడ్స్ కానివ్వండి, కార్ డ్రైవర్లు, ఇలా మనకు సపోర్ట్ ఇచ్చే ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు మనల్ని ద్వేషిస్తారంట. ధారాపీడ సుతామయం. ఇంకేం చెప్తారు, తర్వాత భార్యాభర్తలకి పిల్లలకి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా అనారోగ్యం వస్తుందంట. వీటన్నిటికంటే ఇంకొకటి ఏమంటే ఉత్సాహ భంగకారిణి. వీళ్ళు మంచి ఉత్సాహంగా పెద్ద ప్లాన్ చేసేసుకొని పెట్టేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అనుకో ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారా, ఆ ఫస్ట్ రోజే ఆ పని ఆగిపోతుంది. అందుకని ఉత్సాహం భంగంగా చేసే పనులు ఎక్కువగా ఉంటాయి అనమాట. కానీ కొంచెం ఆలోచించుకొని చేయాలి. ఇదేమైంది, ఇది తులారాశి. లాస్ట్ ఇయర్ ఈ సూర్యుడు ఎవరికి ఉన్నారంటేనండి కన్య రాశి వాళ్ళకు ఉన్నారు. కన్య రాశి వాళ్ళకి షష్ఠ అష్టగ్రహం కూటం కూడా మొన్న ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా పడిందండి. మీకు మనం వేరే ఎపిసోడ్ లో చెప్పుకున్నాం లేదు, ఐడియా లేదు. నాకు తెలిసిన నాకు బ్రదర్ కూడా అవుతారు అనమాట, కజిన్ బ్రదర్ అవుతారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఏదన్నా వస్తే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. చూసేసి చూడు సురేష్ ఇలా వచ్చేసింది ఏంటి ఏమైంది నన్ను. ఉగాదికి ఊరికి వెళ్ళారంట. ఊరి నుంచి వచ్చేటప్పటికి ఆ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే 8 మంది రిజిగ్నేషన్ చేస్తున్నారు.
ఎనిమిది మంది చూడండి, ఇదే జన సామంత జన విద్వేష. వాళ్ళకి ఉన్న స్టాఫ్ టక్కన రిజిగ్నేషన్ పెట్టేస్తారు. అంటే సపోర్టింగ్ పీపుల్ కోపం రావటము, వదిలిపెట్టపోవటం, కంపెనీ స్ట్రైకులు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇలాంటి మెయిడ్ రాదు 2 రోజులు, టర్న్ అరౌండ్, ఫోన్ కూడా ఎత్తదు. అందరు కామన్ ప్రాబ్లం, చెప్పక్కర్లేదండి. కానీ 8 మెంబర్స్ అంటే షాక్ కదండి. సంథింగ్ సీరియస్ జరిగింది. ఆ తర్వాత నేను వేరే వేరే విషయాలన్నీ మాట్లాడాను. అది అందులో ఒక రీజన్ కూడాను సస్టాస్టిక్ రోగం ఒకటి 1 వీక్ 10 డేస్ ఏమవుతుంది ఎలా అవుతుంది గెస్ట్ చేయలేము అనమాట. ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా, అబ్నార్మల్ ఫెనామినాలు జరుగుతాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇలా ఉంటుంది. దీంతో పాటు టైర్డ్నెస్ అండ్ డిసీజులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. ఓకే, వీళ్ళకి సూర్యుడితో పాటు కుజుడు కూడా అనుకూలంగా లేరండి. 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే అన్కంఫర్టబుల్గా వర్క్ చేస్తే సిచ్యువేషన్స్ వీళ్ళు చుట్టూ ఉంటాయి. మనకి ఫస్ట్ హౌస్లో అగైన్ మనం ఇందాక మనం సూర్యుడి గురించి చెప్పుకున్నప్పుడు కూడా దీని వల్ల కూడా వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేశ, ఎప్పుడు ఏదో ఒక బాధపడే అవకాశం ఉంటుంది. సదా వ్యాధి ప్రాబ్లమ్స్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. భోజన దుర్బలం, టయానికి భోజనం కూడా చేయరు. ఇంతే కాకుండా సదా సంచార ఉద్యోగంలో ఏంటంటే అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండు, కష్టపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకేం చెప్పుకున్నాం, ఉత్సాహభంగకారణం, ఏదైనా పని చేస్తే డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడేం చెప్పుకున్నాము, ఉద్యోగంలో అతిగా అటు ఇటు కంఫర్టబుల్గా లేకుండా ఇటు అటు తిరిగే అవకాశం, ఆదరాబాదరా వర్క్ చేసుకుంటూ పడి వర్క్ చేసుకుంటూ ఇటు తిరుగుతూ వర్క్ చేసే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కాలాతిక్రమణ భోజనం, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము. టయానికి భోజనం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా టయానికి మీల్స్ స్కిప్ చేస్తున్నారంటే వాళ్ళ మీద దుష్టగ్రహ ప్రభావం ఖచ్చితంగా ఉంది. దాన్ని నెలిఫై చేయాలంటే టయానికి భోజనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన శాస్త్రాల్లో చాలా చాలా క్లీన్గా చెప్పారు. 1,00,000 మంది మీకు అవసరం గురించి వెయిట్ చేస్తున్నా టయానికి భోజనం చేయాలంట. చేయకపోతే ఏమవుతుంది, ఈ 1,00,000 మంది మీకు ఏ గురించి వెయిట్ చేస్తున్నారో ఆ పని కార్యం వాళ్ళకి సిద్ధించదంట. అందుకని చెప్పేసి టెన్షన్తో ప్రెషర్ తోటి ఈ జాబ్ ఉంటుందా పోయిద్దా ఈ టైప్ చేస్తే ఆ జాబ్ ఎప్పటికీ ఉండదండి. అందుకని అలాంటి జాబ్ ముందుగానే క్విట్ చేయడం బెటర్, మంచి పొజిషన్కి వెళ్ళిపోవటం బెటర్ అనమాట. వేరే వాళ్ళు మేము టెర్మినేట్ చేసే సిచ్యువేషన్స్ ఇవ్వకుండా. అఫ్కోర్స్ ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు వాళ్ళు ఇవ్వకుండా కార్పొరేట్లో ఓవర్ నైట్ మెయిల్ పంపించేస్తారు. తర్వాత వీళ్ళకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదండి. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో వీళ్ళకి ఎలా ఉంటుంది, 6th హౌస్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో విరోధ శత్రు పీడ జ్ఞాతీనాం చ విరోధత ఆయాసో ధారాపుత్రై ద్వేష భృగునందనే. ఓకే, షష్ఠే భృగునందన, 6వ ఇంట్లో భృగు ఉంటే, భృగు అంటే శుక్రుడు కనుక ఉంటే ఏమవుతుందంటే విరోధ విరోధం జరుగుతుందంట, శత్రుపీడం జరుగుతుందంట, శత్రుపీడం జ్ఞాతీనాం కుటుంబంలో లేదంటే బంధువులతో వివాదాలకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో అంటే వృధాగా ఆయాసం జరగటము. అంతేకాకుండా ధారాపుత్రై ద్వేష, భార్యతోటి పుత్రులతోటి గొడవలు పట్టడం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నాం ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది సహజం అండి. జనరల్గా మనకి వర్క్లో ప్రెషర్ ఏదైనా ఉంటే మనం ఆ థాట్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు, మనకి తెలియదు కదా ఇది. మనం వాళ్ళు ఏదైనా చిన్న గొడవ చేస్తే మనం ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ అయ్యి వాళ్ళ మీద పట్టడం, వాళ్ళు మనకి దూరంగా పోయి కూర్చోవటం, వాళ్ళ ప్లాన్లు వాళ్ళ ప్లాన్లు పట్టుకోకపోతే. అందుకని చెప్పేసి మన ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఆఫీస్లో వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా ఫ్రెష్ మైండ్తో వాళ్ళతో వెళ్తే ఈ గొడవలు ఏమి ఉండవండి. ఎక్కువగా ఏదంటే జ్ఞాతి వీటి గురించి చూపిస్తున్నాం అనమాట. అక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ క్యారీ చేసుకుని ఇక్కడ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదు. తర్వాత బట్ ఓవరాల్గా కనుక్కుంటే స్పౌస్ తోటి లవ్, రొమాన్స్, ఆస్పీషియస్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంది. చక్కగా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ కొంచెం పేషెన్సీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే షష్టాష్టగ్రహం కూటమిలో ప్రాబ్లం వీళ్ళకి కూడా ఉందండి. ఎందుకంటే కొన్ని గ్రహాలు సింహ, కన్య, తులాకు ఉందని చెప్పారు మీరు. అవునండి. సో తులారాశి వాళ్ళకి కూడా పాపం గురువు కూడా అంత అనుకూలంగా లేరు మే వరకు, కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాల్సిన మంత్ ఏప్రిల్ మంత్. కానీ ట్రస్ట్ మీ నెక్స్ట్ మంత్ అన్నవాడు వీళ్ళు ఫ్రీ అయిపోతారు. సూపర్ కదా, 15 days జస్ట్ ఆయుష్ పోసారు అంతే. కొంచెం వీళ్ళకి ఒక 30 days కొంచెం పేషెన్స్ సహనంగా ఉంటే ఎక్కువ విషయాలు పట్టించుకోకుండా లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇది కొంచెం నక్షత్రాలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నది. మనకి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు కనుక చూసుకుంటే చిత్తా వాళ్ళకి
రోగము, బంధనము, అతి భయము చూపిస్తుంది, దారిద్ర్యము చూపిస్తుంది. అంటే యాక్చువల్గా నెగటివ్ లిస్టే ఎక్కువగా ఉంది. ఒకటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, టూ మచ్ భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంది. కానీ వీళ్ళకి పాజిటివ్ ఎక్కడుందంటే ధన ప్రాప్తి, క్షేమం. ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ ఫైనల్గా ధనం వస్తుంది, క్షేమంగా ఉంటారు. ఈ మధ్యలో ప్రాసెస్ కొంచెం ఇబ్బంది పడాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళు కూడా సేమ్ అండి, బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, అతిగా భయపడతారు, దారిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, 27వ తారీఖు వరకు హోల్ మంత్ ఉంటుంది. తర్వాత మనకి పాజిటివ్ వీళ్ళకి ఓన్లీ ఒక్కటి ఏంటంటే ధన ప్రవాహం కూడా, అది కూడా మంత్ ఎండ్లో వస్తుందండి. ఈ స్వాతి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంది. తర్వాత అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి, భయము, బంధనం కూడా ఎక్కువగా ఉందండి. సో వీళ్ళకి వీటి ప్రకారం చక్కగా ప్లాన్ చేసుకొని అతిగా భయపడకుండా ఉండటానికి, బంధనం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందండి. ఎస్. మరి కొండంతలో పోయేది గోరంతలో పోవడానికి ఎలాంటి పరిహారాలు సూచిస్తారండి తులారాశి వారికి? కరెక్ట్గా చెప్పారండి, కొండంత గోరంత. అయితే మనకి పరిహారాలు ఎంత చేసినా మనిషి అనేవాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని అనుభవించే తప్పదండి కర్మని. ప్లానెట్స్ అంత ఈజీగా వదిలిపెట్టం అంటిల్ అనలేదు మన మహర్షులు అయితే కాదు. క్షమాభిక్ష ఏముండదు అందులోనూ. శనికి అసలు నో అండి, నో ఎక్స్క్యూజ్. మార్స్ కూడా చాలా పవర్ఫుల్ ప్లానెట్ అండి, చాలా కనురెప్పపాట్లు ఇప్పటిదాకా బాగుంది సడన్గా అయింది అనేదానికి కారణం మార్స్ అండి. అందుకని మార్స్ గురించి కూడా ఎక్కువ చెప్పుకుంటాం, సూర్యుడు, మార్సు. తర్వాత మనకి శుక్రుడిని కూడా ఎక్కువగా చెప్పుకుంటా ఉంటాం. మనకి బుధుడి గురించి తక్కువ చెప్తాం, ఎందుకంటే బుధుడు ఎవరి పక్కన ఉంటే ఆ రిజల్ట్ ఇస్తాడు. బుధుడు ఎప్పుడు ఏదో ప్లానెట్ పక్కన ఉంటాడు, చాలా రేర్గా ఆయన ఒక్కడు ఉంటాడు, ఎప్పుడు ఏదో గ్రహం పక్కన ఉంటారు. కాబట్టి ఈ 3 ఎక్కువగా చెప్పుకుంటా ఉంటాం. మన పరిహారాలు కనుక చూసుకుంటే బంధనము అనే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే బంధనం అంటే క్లారిటీ ఉండదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటాం, చెడుకుంటాం, వీటి గురించి ఎక్కువగా లెక్కేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అనంత పద్మనాభ స్వామిని పెంజర్ల మనకి బెంగళూరు హైవేలో ఉంటుంది, 30 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ ఆ దేవుని విజిట్ చేస్తే ఆ క్లారిటీ వచ్చేస్తున్నారు కదా, అనంత పద్మనాభం. ఇక్కడ బంధనం నుంచి అనంతంలోకి వెళ్ళిపోతారు అనమాట. అంతేకాకుండా వీళ్ళు లక్ష్మీ నారాయణను ప్రార్థన చేసిన, విష్ణుమూర్తిని ప్రార్థించిన, అందులో ఇప్పుడు మనకి శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి ఈ పండగ సందర్భంగా వాళ్ళు కళ్యాణం చేయించిన, ఇంకోటి ఏది చేయించిన చక్కగా కలిసి వచ్చేస్తుంది. రెండోది అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇలా భయం అతిగా పడుతూ ఉందంటే ఒకటి కుజుడికి అధిష్టానం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షణ్ముఖ అంటారు అనమాట, ఆయన్ని పూజించడం ఒకటి. అంతేకాకుండా భయం పోవడానికి ఏంటంటే 2-3 రీజన్లు కూడా ఉంటాయి. దీనికి తోడులకు దిష్టి, పీడలు, నరగోష్ట ఇవి కనుక తగిలినట్లయితే ఇవి పోవటానికి ఇంటిలో నేను అన్ని పరిహారాలు చెప్తానండి. వాళ్ళకున్న దోషాన్ని పట్టుకొని వాళ్ళు చేసుకోవాలి. నేనేం చెప్తానంటే సిటీలో ఉండి కొంచెం పెద్దలు ఉన్న వాళ్ళు ఇంటిలో కనుక వీళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. నవదుర్గల్ని కలశ స్థాపాలు పెట్టేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భయాలు ఉన్నా, కోర్టు కేసులు, భార్యాభర్తల మీద సరిగ్గా అవగాహన లేకపోయినా కానీ చండీ హోమం ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి జనరల్గా ధన ప్రవాహం అయితే చూపిస్తూ ఉందండి. ఒక్క రాశికి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ 14th ముందు కొంచెం ధనం, తర్వాత ధన ప్రవాహం వస్తూ ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా కనుక ధన ప్రవాహం వీళ్ళకి రావటం లేదు అనుకుంటే కుబేరు పాశుపతం చేయించుకున్న తర్వాత 2 రోజులు విశేష పూజలు, ఒకరోజు కుబేర పాశుపత అభిషేకం, దాని తర్వాత మనకి శ్రీ సూక్తం సంపుటీకరణతో కొన్ని మంత్రాలు, బీజ మంత్రాలు సంపుటీకరణ చేసి దానిలో వీళ్ళు శీఘ్రంగా ధనం రావడానికి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ చాలా చక్కగా మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి నేను చేసిన చోట. మన బెంగళూరు నుంచి వాళ్ళు ఎట్లానే కొన్ని పరిహారాలు చెప్పాను అనమాట. నాకు మళ్ళీ 40 days అయిపోయిన తర్వాత ఫోన్ చేసి, ఏమండి మీరు అది అన్నారు కదండి, మరి ఇంకా మనీ రావట్లేదు ఏంటండి అని అడిగారు. సర్లేండి వస్తుందిలేండి, ఓపిక పట్టండి కొంచెం అన్నాను. అయిపోయిన తర్వాత పండగకి ఏం చేశారండి అన్న, లేదండి మొన్న వెళ్ళి వెండి వస్తువులు కొనుక్కొచ్చుకున్నామండి అని చెబుతున్నారు. వచ్చేసింది కదా మా లక్ష్మి, వెండి వస్తువులు కొనుక్కున్నంటే ఒక శుభసూచకం వచ్చింది కదా, టైం పడుతుంది. అది 40 days 45 days కాబట్టి అలా స్లో అవుతుంది. కొన్ని పరిహారాలు కూడా వాళ్ళకి చెప్తామండి. వాళ్ళ రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏంటి, శీఘ్రంగా ధనం రావడానికి, ధనం ఇంట్లో నిలబడటానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే లక్ష్మి వస్తుందండి, రాకుండా ఏముండదు. కాకపోతే మనం అమ్మవారిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఒక పక్క కావాలంటే ఒక పక్క ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం, ఎలా వస్తుందండి. అందుకని మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇవి ఏమైనా కనుక స్పెసిఫిక్గా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ సరిగ్గా అన్యోన్యత లేకపోయినా, డైవర్స్లు అవుతున్నా, కొంతమంది చాలా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట రాహుకేతుల వల్ల. ఏదైనా చేస్తే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి హారోస్కోప్ చూసి ఇంకా క్లారిటీగా మనం గైడ్ చేయొచ్చు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.